కృష్ణా జలాలు సంగమేశ్వరుడు ఆలయంలోకి ప్రవేశించడంతో ఆలయ అర్చకులు కుంభహారతి సమర్పించారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద నీరు పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయంలోకి నీరు ప్రవేశించింది. సంగమేశ్వర ఆలయం చుట్టూ నీరు చేరడంతో ఆలయ అర్చకులు రఘురామ శర్మ సంగమేశ్వరునికి కుంభహారతి సమర్పించారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం 846 అడుగులకు చేరడంతో సంగమేశ్వర గర్భాలయంలోకి నీరు ప్రవేశించి వేపదారు శివలింగం కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. సంగమేశ్వరుని దర్శనం కోసం మరో 7 నెలలు ఆగాల్సి ఉంటుంది. కృష్ణమ్మకు చీరే సారే సమర్పించి హారతిని సమర్పించారు. Yeah.